గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ బీసీలకు సీఎం చంద్రబాబు నాయుడు 600 కోట్ల రూపాయలు పైచిలుకు రుణాలను మంజూరు చేశారు. గౌడ సంఘాలకు మద్యం దుకాణాలతో 50% రిజర్వేషన్లు కల్పించినట్లు తెలిపారు. బీసీసీఎల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రామాంజనేయులు, బీసీ నేతలు టీడీపీ కార్యాలయంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. వారి వారి కార్పొరేషన్ ద్వారా రుణ సదుపాయాన్ని కల్పించి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి స్వయం ఉపాధి పథకాల కోసం కార్పొరేషన్లకి దాదాపు 850 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసినటువంటి సందర్భంగా బీసీల యొక్క ఆపద బాంధవుడు, బీసీల పక్షపాతి మరి నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి ఈరోజు పాలాభిషేకం చేయడం అనేటువంటిది జరిగింది. ఈరోజు బీసీ సోదరులందరూ కూడా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా బాబు గారికి పాలాభిషేకం చేస్తూ అందరికి మిఠాయిలు పంచుతున్నారంటే బీసీలు తెలుగుదేశం పట్ల వారికి ఉన్నటువంటి విశ్వాసం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా బీసీలకు రక్షణ కవచంగా ఉంటూ బీసీలని హక్కులు చేర్చుకొని వారికి అనేక కార్యక్రమాలు రూపొందించడం అనేటువంటి జరిగింది. గతంలో కూడా మనం చూసాం 2014-19 మధ్యన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎస్టీలకు మైనార్టీలకే పరిమితమైనటువంటి సప్లాను బీసీలకు అందించాడు. అదే విధంగా ఆదరణ పథకాన్ని రూపొందించాడు. కోటి వరాల పథకాల్లో కూడా బీసీలకు స్వయం ఉపాధి పథకాలు ఎన్నో చేశారు. ఈ రకంగా బీసీలని ఉద్ధరించేటటువంటి విషయంలో కానీ బీసీలని అభివృద్ధి పరిచే విషయంలో తెలుగుదేశానికి మించినటువంటి పార్టీ లేదన్నది స్పష్టమైంది. వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు బీసీలకు ఉన్నటువంటి 30 పథకాలు రద్దు చేసి సప్లై నిధులు